హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే వ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే అయితే వీడియో అయితే తీసేస్తున్నానండి. మా పిల్లలకి, మా ఆయనకి అందరికైతే టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా మా అత్తమ్మ దగ్గరికి నేను వెళ్ళేసరికి 10 అయిపోయింది. ఇంకా టిఫిన్ లేదంట, అయిపోయిందని ఇంకా అంటే నైట్ దోసపిండి ఉండిందంటే దోసపిండి ఫ్రిడ్జ్లో ఉండింది. ఇంకా దోశ పోసుకున్నామని ఒక ఎగ్ అయితే తీసుకొని దోశ అయితే పోసుకుంటున్నానండి. అలాగే త్వరగా అయితే పనిని క్లియర్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నానండి. అంటే నిన్న ఈవినింగ్ వచ్చి పావడాలు అయితే తెచ్చుకున్నాను. సండే అయితే వద్దు, కుట్టుకోవద్దులే, నా వర్క్ ఉందండి. అంటే లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ చేసేసాను. దాన్ని అంటే కటింగ్ చేసేసి కూడా ఒక 4 days అలా అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేశాను, ఇంకా ఖాళీ దొరకలా. ఒకటే పని అయిపోయిందండి. అందుకని దాన్ని కుట్టడం అయితే నాకు కుదరలా. ఈరోజన్నా కొంచెం నేను తొందరగా తినేసి, అలాగే వంట పనులు ఉంటాయి కదండి, అన్నం అయితే వండేసాను. ఇంకా మా ఆయనకి టీ కాసి ఇచ్చేసి, ఇంకా కూర అయితే ఏం అనుకోలేదు. ఆ లాంగ్ ఫ్రాక్ 12 దాకా కుట్టేసి 12 నుంచి ఏదో కూర చేద్దాంలే అని ఇంకా ముందైతే తినేస్తున్నానండి. ఇంకా ఆ వర్క్లో అయితే దిగడానికి ఒక షార్ట్ వీడియో తీయాలంటే 1 hour కష్టపడాలండి. అదే ఒక ఫుల్ వీడియో తీయాలంటే 1 day అంతా కష్టపడాలి. కానీ ఇంత కష్టపడినా మీరు లైక్ చేసేదానికి 1 నిమిషం కూడా పట్టదు కదండి. వీలైతే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇద్దో అండి, మా ఆయనకి అయితే టీ ఇచ్చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే అయిపోయింది. కూర సంగతి మళ్ళీ చూస్తాను. ఈ లోపల అయితే మొన్న అంటే లాంగ్ ఫ్రాక్ని అయితే కట్ చేసేసానండి. పైన ఇది క్లాత్ ఉంటుంది కదా, ఒరిజినల్ క్లాత్, దాన్ని అయితే కటింగ్ చేసుకున్నాను. ఇంకా టైం లేక ఈ లైనింగ్ని అయితే కట్ చేయలేదండి. ఇంకా లైనింగ్ అయితే ఫస్ట్ లైనింగ్ లాంగ్ ఫ్రాక్ కింద వస్తుంది కదా పావడాలాగా, మనం లోపల లంగా వేసుకుంటారు కదండి, అది పావడా వేసుకుంటారు కదా, అలా అయితే దీని కటింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక 3 inches అని, అంటే అది 36, దానికి 36 లాంగ్ ఫ్రాక్ కొలత వచ్చి, అంటే మనం ఫ్రాక్ ఉంటుంది కదా కింద, దానికి 3 inches తగ్గించేసి లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలాగా. అలాగే నాకు ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చేసి మండే రోజు వేసుకున్నాను అనమాట. అంటే నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేది మాత్రం మండేనే కాబట్టి సండే వ్లాగ్ తీసేస్తే దాన్ని అంతా ఎడిటింగ్ నైట్ చేసుకొని మండే అయితే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తానండి. ఇంకోటి చెప్పాలంటే నేను ఈ లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను. ఇది చూసి చాలామందికి, అంటే మా తోడుకోడలు, మళ్ళీ మా వదిన కూతురు, ఇంకొకరు వేరే కస్టమర్లు కూడా వచ్చి, అంటే వేరే దగ్గర అయితే కుట్టించుకున్నారంట అండి. వాళ్ళు మొన్న వేసుకొచ్చింది అనమాట ఆ లాంగ్ ఫ్రాక్, కొంచెం పైకి లేసినట్టు అలా ఉందంట. ఇంకా నన్ను అడిగింది, అదే నాకు కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేయిస్తావా, హ్యాండ్స్ అనేది కొంచెం పొడుగు అనేది పెట్టిస్తావా అంటే, నేనైతే కొంచెం టైం తీసుకొని చేసిస్తాను అక్క అని చెప్పానండి. అంటే తను కూడా కొంచెం టైం తీసుకొని చాలామందికి ఇచ్చిందంట. కానీ కొంచెం మా సైడ్ కూడా కోవూరులో అయితే బాగా అయితే లాంగ్ ఫ్రాకులు బాగా స్టిచ్చింగ్ అయితే చేస్తారండి. మా ఏరియాలో వచ్చి కొంచెం వీళ్ళు టైలరింగ్ చేస్తారు కదా, వాళ్ళైతే లాంగ్ ఫ్రాకులు కుచ్చులు పెట్టి చేస్తారు కదా, అవైతే బాగా కుడతారంట. కానీ ఇలాంటి కటింగ్ వచ్చి కొంచెం తక్కువేనంటండి. నేను ఆ అక్కని అడిగాను. ఆ అక్క వచ్చి వేరే వాళ్ళ దగ్గర ఇంతకుముందు అయితే కుట్టించుకుంటా ఉండేది బ్లౌజులు. అంటే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కదా, అక్క వేరే ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గర అయితే ఒక అమ్మాయి కుట్టద్దా అని ఒక మాట అయితే అడిగాండి. ఆ అమ్మాయి లాంగ్ ఫ్రాకులు అయితే కుట్టదంట, పంజాబీ డ్రెస్సులు. అలాగే లాంగ్ ఫ్రాకుల్లో ఇంకొక టైప్ వస్తుంది కదా, అదే కుచ్చుళ్ళు పెట్టి వస్తుంది, అదే అవైతే స్టిచ్చింగ్ చేస్తాను అని చెప్పింది ఆ అక్క నాకు వచ్చి. నాకు కూడా అనిపించిందండి, నాకు కొంచెం బ్లౌజులు అనేవి తక్కువగానే ఇస్తున్నారు. ఇంకా నేను అంత ఫేమస్ కాలేదనమాట ఎక్కడ. ఒక బోర్డు లాగా అయితే చేసుకొని మా ఆయనకి చెప్తాను, ఒక బోర్డు లాగా నేను ఇంకా లాంగ్ ఫ్రాకులు అనేది ఇంకా కొత్తగా ట్రెండింగ్ అయితే నేర్చుకుందామని అనుకుంటా ఉన్నానండి. ఇంకా కొంతమందికి తెలిస్తే, అంటే బ్లౌజుల వరకు స్టిచ్చింగ్ చేస్తున్నాను. కానీ ఇంతకుముందు 2-3 అడిగారండి, ఇలా లాంగ్ ఫ్రాకులు అయితే కుట్టిస్తావా అని. నేనైతే అప్పుడు కొంచెం నాకు ధైర్యం లేదు కుట్టడానికి. ఫస్ట్ టైం కదా, బయట వాళ్ళు చెడిపోతే మళ్ళీ రెండోసారి రారు, మనకి బ్యాడ్ నేమ్ అనేది వస్తుందని నేనైతే వాళ్ళని తీసుకోలేదు. ఇంకా ఈసారి అయితే నాది ఫస్ట్ అయితే, అంటే ఇంతకుముందు 2 కుట్టానండి లాంగ్ ఫ్రాకులు. అవేంటంటే, అంటే అవి యూట్యూబ్లో చూసి కుట్టా. వీటిల్లో ఏంటంటే, ఇంతకుముందు మాకు టైలరింగ్ అక్క వేరే అమ్మాయికి అయితే కొలతలు పెడతా నేర్పిస్తూ ఉండిందండి. నేను బ్లౌజులు నేర్చుకుంటున్నాను అనమాట. అప్పుడు కొంచెం బ్లౌజులు అనేది మనకి ఐడియా ఉంటే లాంగ్ ఫ్రాకులు కూడా చాలా ఈజీ అనమాట. నాకైతే అంటే ఏదైనా ఫస్ట్ అప్పుడైతే బ్లౌజులు నేర్చుకోలేదు కాబట్టి నాకు లాంగ్ ఫ్రాకులు అనేది కుట్టేది సరిగ్గా రాలేదండి, అటు ఇటుగా వచ్చింది. ఈసారి ఏంటంటే నాకు దాని మీద ఐడియా ఉంది కాబట్టి కొలతలని ఎలా తీసుకోవాలని కానీ తొందరగా ఈజీగా అయితే నాకు అర్థమైపోయిందండి. ఇప్పుడు ఎవరి కొలతలైనా పెట్టి నేనైతే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు
ఇదే ఈ లాంగ్ ఫ్రాక్కి పైన బాడీ బాడీ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది, వాటిని అయితే మెయిన్ క్లాత్కి పెట్టి ఇలా అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ వచ్చి మెయిన్ క్లాత్కి ఇలా లైనింగ్ క్లాత్ అని అయితే కలిపేసి కుట్టేశానండి రెండు. తర్వాత హ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ హ్యాండ్స్ కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. మనం రెండు విధాలుగా అయితే వీటిని స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. మెయిన్ క్లాత్ మీద పెట్టి అలాగే లైనింగ్ని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ నేను కింద పైపింగు అలాంటిది ఏమీ వేయట్లేదు కాబట్టి దీనికి హ్యాండ్స్కి వచ్చి అందుకని ముందు కుట్టేసి మళ్ళీ ఇలా మధ్యలోకి కుట్టేస్తున్నానండి. అంటే నేను చెప్పేదానికన్నా మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా. సండే కదండి, అందుకే పిల్లలు అయితే కొంచెం డిస్టర్బెన్స్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను ఒరిజినల్ ఇట్లా మామూలుగా మిషన్ కుట్టేది ఆ సౌండ్ పెట్టేద్దామని అనుకుంటా ఉన్నా, కానీ లోపల మా ఊళ్ళో వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారండి. కొంచెం ఆ క్లిప్లు అయితే తప్పించేసి మామూలు మిగతా ఉంటాయి కదా అవి అయితే పెడుతున్నా. చూసారా ఇంకా బ్యాక్గ్రౌండ్లో మా వాళ్ళు చెట్టదనుకుంటున్నారు. ఇదే పని అయిపోయిందనమాట మా వాళ్ళకి. ఇంకా నేనైతే ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదండి, వాటిలో వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ వేస్ట్ క్లాత్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలాగే ఈ హ్యాండ్స్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్స్కి అయితే ఈ క్లాత్ని అంతా సైడ్లు ఉంటుంది కదా, ఆ వేస్ట్ క్లాత్ని అంతా కటింగ్ అయితే చేసేస్తున్నానండి. అలాగే మామూలుగా ఓన్లీ ఇలా స్టిచ్చింగ్ చేస్తారు కదా, అంటే ఫేస్ కనిపించుకోకుండా స్టిచ్చింగ్ చేస్తారు కదా చాలామంది వీడియోలో, అలా పెడితే నా వీడియోలో అసలు ఎవరు చూడట్లేదండి. కనీసం ఫేస్ అన్నా చూపిస్తూ ఉంటే అలా స్టిచ్చింగ్ చేస్తుంటే కొంచెం ఇంట్రెస్ట్తో జనాలు అయితే చూస్తున్నారు. అందుకని కొంచెం బ్యాక్గ్రౌండ్ అంత నీట్గా లేకపోయినా కూడా నేనైతే ఇలాగైతే వీడియోలు చేస్తాను. నేను వీడియో షూట్ చేసినప్పుడు అంత క్లియర్గా అయితే ఒక్కో బిట్ అయితే నీట్గా తీసానండి, కానీ అది ఎక్కువ లెంతీ కదా అయిపోతుంది. అందుకని అక్కడక్కడ బిట్లు అయితే కట్ చేసి ఇలా అయితే మీకు పెడుతున్నానండి. అంటే కొన్ని అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. అంటే హ్యాండ్స్ కట్ చేసేసాను, పైన వేస్ట్ క్లాత్, తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి అయితే వేస్ట్ క్లాత్ అదే కట్ చేసేసి వీటికైతే ఇలా పైన షోల్డర్ ఉంటుంది కదండి, దాన్ని పావించు గ్యాప్తో అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నానండి. ఒక సైడ్ అయితే ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఒక సైడే మనము అదే పైది షోల్డర్ ఉంటుంది కదండి, దాన్ని ఒక సైడే జాయిన్ చేసుకొని నెక్స్ట్ దానికి మెడ పీస్ ఉంటుంది కదా, మెడ పీస్ వచ్చి 1.5 ఇంచులో గ్యాప్తో అయితే ఇలా లైన్ అయితే గీసుకొని స్కేల్తో అయితే 1.5 ఇంచు గ్యాప్లో అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. క్లాత్ను వచ్చి అదే మన ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్కి వేస్తాం కదా మెడ పీసు, దానికోసం. ఒకటిన్నర ఇంచులు గ్యాప్తో అయితే క్లాత్ని అయితే కట్ చేసుకున్నానండి. ఇదైతే స్ట్రైట్
పీసులు కాదనమాట, ఇట్లా సైడ్కి గీసుకుంటాం కదా తటక్క. నాకు ఆ పేరు అయితే గుర్తు రావట్లేదు, చూస్తే మీకు అర్థమైంది కదా. అలా అయితే కట్ చేసుకొని ఇలా వీటిని అయితే కలిపేసుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఇందాక బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. దీనికైతే మెడ పీస్ని వేస్తున్నానండి. ఇది వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట, లేకపోతే సంక రౌండ్ ఉంటుంది కదా దాని సైడ్ వేసేస్తాము. దీన్ని అయితే ఇలా పెట్టుకొని అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డరు ఒక సైడే జాయింట్ అయితే చేసుకున్నానండి. ఆ ఒక సైడ్ మిగిలిన ఇంకో సైడ్ షోల్డర్ ఉంటుంది కదా, ఆ సైడ్ నుంచి అయితే ఇలా థ్రెడ్ ఉంటుంది, అదే 1.5 ఇంచు మెడపీస్ అయితే కట్ చేసుకొని ఇలా అయితే పైనుంచి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. మామూలుగా అయితే మోటార్ పెట్టి తొందరగా అయితే స్టిచ్చింగ్ చేసేదాన్నండి, కానీ కరెంట్ లేదు. ఇంకా మళ్ళీ అది తీసేసి ఆ వైర్ తీసేసి మళ్ళీ అయితే దీని కింద నాడ వేసేసుకొని ఇంకా మామూలుగా అయితే కాలుతో తొక్కుతాం కదా, అలాగైతే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఆ వర్క్ అయితే తొందరగా అయిపోయే అది బాగా అలవాటు అయిపోయింది కాబట్టి తొందరగా అయిపోద్ది. ఇది కొంచెం అలవాటు తప్పిందండి, అందుకని కొంచెం నెమ్మదిగా అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నా. మెడపీసిని దీనికైతే జాయిన్ చేసిన తర్వాత వెనకాల సైడ్ కొంచెం ఖర్చులాగా వస్తుంది కదండి క్లాత్, ఆ క్లాత్ మళ్ళీ మనము హెమ్మింగ్ అయితే చేసేసుకోవచ్చు, ఇట్లా తిప్పేసుకొని లేకపోతే ఇలా కట్ చేసుకొని ఒకటేసారి మిషన్తో స్టిచ్చింగ్ అయితే రెండోసారి కానీ వేసేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది, ఇంకా హెమ్మింగ్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. నేనైతే హెమ్మింగ్ వేయట్లేదు, బయట వాళ్ళకైతే అంటే ఇంట్లోకే కాబట్టి హెమ్మింగ్ అయితే వేయట్లేదండి. బయట వాళ్ళు కుట్టే పని అయితే హెమ్మింగ్ వేస్తే చూసేదానికి బాగుంటుంది, వాళ్ళు రెండోసారి ఇచ్చేదానికి కూడా మళ్ళీ మనకే ఇస్తారండి. అందుకనే నేనైతే ఇలా అంటే నాకే కాబట్టి ఇలా అయితే స్టిచ్చింగ్ ఇంకోసారి అయితే స్టిచ్చింగ్
ఇంతవరకు అయితే స్టిచ్చింగ్ చేసేసానండి. ఇంకా హ్యాండ్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయితే ఇలా లోతు ఉంటుంది కదా, లోతు కూడా తీసేసుకుంటున్నానండి. ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి అంటే ఈ రెండు హ్యాండ్స్ అనేవి ఒకదాని మీద ఒరిజినల్ క్లాత్ ఒకటే సైడ్ దాకా వచ్చిన తర్వాత లోతు అయితే తీసి ఒకటేసారి కట్ చేస్తున్నాను. ఇంకా ఇవి అటు ఇటు జరగకుండా ఉండడానికి వీటిల్లో అయితే ఇంకోసారి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఈ హ్యాండ్స్ అలాగే మనము ఇందాక ఒక సైడే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ అనేది షోల్డరు ఒక్క సైడే జాయింట్ అయితే చేసుకున్నాం కదండి. ఇంకా రెండో సైడ్ కూడా జాయింట్ చేసుకొని ఇంకా హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ హ్యాండ్స్ ఇటు అంటే అదేనండి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ రెండు ఫ్రంట్ పార్టు లోత్ అనేది మనం ఎటు తీసుకుంటామో అవి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని జాయింట్ అయితే చేసేసానండి. ఈ హ్యాండ్స్ అనేవి ఒకసారి కరెక్ట్గా వచ్చాయో లేదా అయితే ఒకసారి అయితే చూసేసుకుంటున్నానండి. ఇవి అదే పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసేసుకున్న తర్వాత నేను ఖర్చు కోసము 2 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. కటింగ్ చేసేటప్పుడు ఆ ఖర్చు మీద ఇలా స్టిచ్చింగ్ అయితే ఒకసారి చేస్తున్నానండి. ఇదిగోండి ఈ లైనింగ్ క్లాత్ని ఫస్ట్ కింద మర్చుకోవాలండి. ఫస్ట్ నేనైతే ఒక్కసారి స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. 2 సార్లు అయితే వీటిని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. కానీ నాకేంటంటే కొంచెం ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల మెలికల్లాగా పడింది. ఈ మెలికలు ఏంటంటే లాస్ట్ మళ్ళీ మనం స్టిచ్చింగ్ అయితే చేసేసినప్పుడు కొంచెం లాగి పెట్టి గట్టిగా అన్నామంటే ఈ ముడతలు అనేది కింద వంకలు ఉంటుంది కదా, అదైతే పోద్దండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్ని ఇంకా లైనింగ్ ఉంటుంది కదండి, ఈ రెండునైతే కలిపి కుట్టేస్తున్నాను. ఇంకా
2 సార్లు అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. కొంచెం టఫ్‌గా ఉంటది. తొందరగా ఊడిపోదనమాట. అందుకని 2 సార్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్‌లో నాది ఓల్డ్‌ది లాంగ్ ఫ్రాక్ ఉండిందండి. దాని కొలతలైతే అదే నాకు కరెక్ట్ ఫిట్టింగ్ అవ్వదనమాట. దాని కొలతలు పెట్టయితే అది ఇంకా మళ్ళీ పెట్టేసుకొని ఇంకోసారైతే వేసిన దగ్గరే 2, 3 అయితే స్టిచ్చింగ్‌లు అటు సైడు, ఇటు సైడ్ అయితే వేసేసుకుంటున్నానండి. మీ దగ్గర జిగ్‌జాగ్ మిషన్ గాని ఉన్నిందంటే కింద అంచులనేది జిగ్‌జాగ్ చేపించుకోవచ్చండి. నా కాడ జిగ్‌జాగ్ లేదు కాబట్టి మామూలుగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా సైడ్‌లు హెచ్చు తగ్గులుంటాయి గదా! వాటిల్ని గూడా ఒకసారి కట్ చేసేసుకుంటున్నా. నాకు కుట్టేదానికి హాఫ్ డే అనేది పట్టిందండి. ఎందుకంటే వీడియో తీస్తా, అక్కడక్కడ ఆపకుండా ఇంట్లో పనులు చూసుకుంటా ఇలా అయితే స్టిచ్చింగ్ చేసేసాననమాట. మామూలుగా ఈ పని మీద అలా కూర్చేసుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్, ముక్కాలు గంటలో అయితే కుట్టేస్తాము. ఇంకా ఇది ఎలా వచ్చిందో ఒకసారైతే చూసి చెప్పాలి మీరే. ఈసారి ఇంకా ట్రెండింగ్ అయితే కుట్టడానికైతే ట్రై చేస్తానండి. వీలైతే లైక్ చేసి ప్లీజ్ తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.